వాట్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, వాట్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్యారలల్ టు, ఓకే చూడండి ఆల్రెడీ లొకేషన్ చూద్దాం. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్యారలల్ టు బోత్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ వెస్టర్న్ ప్లాట్యూ. చూడండి ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ ఇట్ ఈస్ బోత్ ప్యారలల్ టు ద కోస్టల్ ప్లెయిన్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇక చూడండి ఇది వెస్టర్న్ ఘాట్స్ అయితే, ఇది వెస్టర్న్ ప్లాట్యూ అయితే ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ ఇది మనకి కోస్టల్ ప్లెయిన్. ఇట్ ఈస్ అ ప్యారలల్ టు బోత్ వెస్టర్న్ ప్లాట్యూ అండ్ కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎట్లా ఉంటుందంటే దీస్ ఆర్ నాన్ కంటిన్యూస్ ఘాట్స్. ఓకే, ఇవి కంటిన్యూస్గా ఉండవు. అంటే ఇప్పుడు మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఒక కంటిన్యూస్ లైన్లో ఉంటాయి. బట్ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి నాన్ కంటిన్యూస్ అనమాట. ఇది బ్లాక్గా ఉంటుంది. అంటే సమ్వాట్ ఆఫ్ లైక్ కొంతవరకు స్ట్రెచ్ ఉంటుంది, మళ్ళీ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ కొంతవరకు స్ట్రెచ్ ఉంటుంది, మళ్ళీ కొంత గ్యాప్ ఉంటుంది, మళ్ళీ కొంతవరకు స్ట్రెచ్ ఉంటుంది, కొంతవరకు గ్యాప్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్ విడ్త్ వచ్చేసి 60 to 70 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్కి 60 to 70 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ దీని యావరేజ్ హైట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి 1200 మీటర్స్ అనమాట. ఓకే, 1200 మీటర్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి మెయిన్లీ దేంతో మేడప్ అయ్యాయి అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ మేడప్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈస్టర్న్ ఘాట్స్ అనేవి బ్రోకెన్ చైన్, ఆ సింగిల్ చైన్లో ఉండవు అనమాట. ఇట్ ఈస్ బ్రోకెన్ అనమాట. సమ్ పార్ట్గా ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఇంకా మెయిన్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి ఈ గోదావరి రీజియన్ అండ్ కృష్ణా రీజియన్లో కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతాయి. వెస్టర్న్ ఘాట్స్ అనేవి గోదావరి రీజియన్ అండ్ కృష్ణా రీజియన్లో నిల్ అనమాట. ఓకే, అసలు ఉండవు. ఈ ప్లేస్లో ఏం ఆక్యుపై చేసి ఉంటుందంటే గోండ్వానా ఫార్మేషన్. ఈ రీజన్ అనేది గోండ్వానా ఫార్మేషన్తో ఫిల్ అయి ఉంటుంది. అంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి బేసిక్గా 60 to 70 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ హైట్ వచ్చేసి 1200 మీటర్స్ ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎట్లా ఏ రాక్తో ఫామ్ అయ్యి అంటే మెటామార్ఫిక్ రాక్స్తో ఫామ్ అయ్యింది. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఒక బ్రోకెన్ చైన్. దీస్ ఆర్ బ్రోకెన్ చైన్, నాట్ ఏ కంటిన్యూస్ చైన్. ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ చైన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూస్ చైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఓకే ఈస్టర్న్ ఘాట్స్లో సపరేట్ హిల్ గ్రూప్స్ ఉంటాయి. బికాజ్ కంప్లీట్గా ఒకటే హిల్ గ్రూప్ కాదు. సో హియర్ చూడండి, ఇదొక హిల్ గ్రూప్ అండ్ ఇదొక హిల్ గ్రూప్. ఓకే, ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్లో చూసుకుంటే ఇదంతా మ్యాక్సిమం ఒకటే హిల్ గ్రూప్. బట్ ఈస్టర్న్ ఘాట్స్ చూసేసరికి దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్ అండ్ బ్రోకెన్ చైన్ కాబట్టి సపరేట్ ఇండిపెండెంట్ యూనిట్స్. ఓకే, హిల్ గ్రూప్స్ వచ్చేసి ఇండిపెండెంట్ యూనిట్స్ అనమాట. ఇదొక ఇండిపెండెంట్ యూనిట్, సపరేట్ ఇండిపెండెంట్ యూనిట్స్ ఉంటాయి. సేమ్ ఎట్లానే ఇప్పుడు నార్థన్ పార్ట్లో ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతున్నాయంటే ఈ నార్థన్ పార్ట్ చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుందంటే మహానాడి ఇన్ ఒరిస్సా. ఇది మహానాడి ఒరిస్సా టు గోదావరి. ఓకే, ఇదొక స్ట్రెచ్ అండి. ఇక్కడ వరకు ఒక స్ట్రెచ్ ఉంటుంది. ఓకే, ఇదొక స్ట్రెచ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే దీని ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే సౌత్లో ఎండింగ్ ఎక్కడంటే నీలగిరి హిల్స్ ఇన్ తమిళనాడు. ఓకే, నీలగిరి హిల్స్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు ఈ నార్థన్ పార్ట్ ఏదైతే ఉందో ఇదే మనకి ట్రూ మౌంటైన్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అంటే ట్రూ మౌంటైన్ క్యారెక్టర్స్ ఈ పార్టే ఎగ్జిబిట్ చేస్తుంది. మిగతా పార్ట్స్ అన్నీ అన్కంటిన్యూస్ సైన్స్ ఉండడం వల్ల గానో ఇంకా అదర్ రీజన్స్ వల్ల అవి ట్రూ మౌంటైన్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేయవు. ఓన్లీ నార్త్. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడంటే విచ్ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఎగ్జిబిట్స్ ట్రూ మౌంటైన్ క్యారెక్టర్. క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి అంటే విచ్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఎగ్జిబిట్స్ ట్రూ మౌంటైన్ క్యారెక్టర్ అంటే నార్థర్న్ పార్ట్. ఈ నార్థర్న్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది అవుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ట్రెచ్ అవుతుందంటే మహానాడి ఇన్ ఒరిస్సా టు గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు మనం ఇందులో పీక్స్ చూద్దాం. వాట్ ఆర్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే ఫస్ట్ పీక్ వచ్చేసి జెండగడ 1690 మీటర్స్. ఎక్కడుందంటే అరకు వ్యాలీలో ఉంటుంది.
ఏ డిస్ట్రిక్ట్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఈ జిందగడ అనే మౌంటైన్ ఉంది, విచ్ ఇస్ హైట్ ఎంత అంటే 1690 మీటర్స్. సెకండ్ వచ్చేసి అరోమా. ఓకే, అరోమా అనుకోవచ్చు, లేకపోతే సీతమ్మ కొండ అయినా పిలవచ్చు. ఇది 1680 మీటర్స్, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ చింతపల్లి. చింతపల్లి కూడా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోనే ఉంది, సేమ్. ఓకే, థర్డ్ వచ్చేసి గాలికొండ, విచ్ ఈజ్ 1643 మీటర్స్ హై, ఈజ్ ఎట్ అరకు వ్యాలీ. అంటే టాప్ 4లో టాప్ 3 కూడా అరకు వ్యాలీలో ఉన్నాయి, విచ్ ఆర్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మహేంద్రగిరి హిల్స్. 1501 మీటర్స్ హై, విచ్ ఈజ్ ఎట్ గజపతి డిస్ట్రిక్ట్, ఒరిస్సా. ఓకే, దీస్ అబౌట్ మీన్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఇంకా మళ్ళీ నల్లమల రేంజ్ ఒకటి ఉంది మనకి. ఈస్టర్న్ ఘాట్స్లో మనకి ఆఫ్టర్ కృష్ణా పోయిన తర్వాత మనకి నెల్లూరు, కడప, కర్నూలు ఈ రేంజెస్కి వచ్చేసరికి మనకి నల్లమల రేంజ్ ఉంటుంది. నల్లమల రేంజ్ అనేది ఇదొక సమ్వాట్ ఆఫ్ కొంతవరకు కంటిన్యూస్ రేంజ్ అనేది. నల్లమల రేంజ్ ఎక్కడ ఉంటుందంటే కడప అండ్ కర్నూలులో ఉంటుంది. ఇది యావరేజ్ హైట్ కన్నా చాలా తక్కువ అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి నల్లమల రేంజ్లో చాలా తక్కువ, మీన్స్ ఇట్ ఈస్ 600 to 850 మీటర్స్ మధ్యలో దీని యావరేజ్ హైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి నార్మల్గా మళ్ళీ సదరన్ పార్ట్ వచ్చేసి ఓకే పాల్కొండ రేంజ్ అంటారు దీన్ని, సదరన్ పార్ట్ని పాల్కొండ రేంజ్ అంటారు. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ అనేవి బ్రేకెడ్ సైన్ అండ్ అన్కంటిన్యూస్ మౌంటైన్స్ కాబట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ప్లేస్లో ఈస్టర్న్ ఘాట్స్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. బికాజ్ దీస్ ఆర్ బ్రేకెడ్ చైన్ సిస్టంలో ఉంటాయి, అన్కంటిన్యూస్. ఓకే, సపరేట్ సింగిల్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. సమ్ ఇంపార్టెంట్ నేమ్స్ యూ కెన్ రైట్ నోట్స్, మీరు నోట్స్ రాసుకోవచ్చు, లైక్ ఐఎమ్ గోనా అంటే చెప్తాను, బట్ నోట్స్ మీరే రాసుకోవాలి. ఓకే, ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం అండ్ పార్వతీపురంలో ఐఎమ్ గోనా రైట్ ఇట్. ఓకే, శ్రీకాకుళం అండ్ పార్వతీపురంలో ఈస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తారు అంటే మహేంద్రగిరి హిల్స్ అని పిలుస్తారు. ఓకే, మళ్ళీ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో దోమా హిల్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో అనంతగిరి హిల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు పల్నాడులో ఏమంటారంటే నాగార్జున హిల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాలో అన్నీ ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు ఎవరికి తెలీదు. మనం ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ చదువుకుంటూ పోతాం, ప్రతిదీ చదువుతాం, యావరేజ్ రేట్ చదువుతాం, టాప్ పాయింట్ ఎక్కడుంది, టిప్ ఎక్కడుంది, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కడ ప్లేస్ అయింది, నెక్స్ట్ వచ్చేసి దాని విడ్త్ ఎంత, నెక్స్ట్ వచ్చి ఏ రాక్తో ఫామ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఏంటి, లోయెస్ట్ పీక్ ఏంటి, ఇవన్నీ పీక్స్ మనం చదువుకుంటూ పోతాం. కానీ ఈ దగ్గరికి వచ్చేసరికి అంటే ఇప్పుడు అదర్ నేమ్స్కి వచ్చేసరికి కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. నెగ్లెక్ట్ చేసి వదిలేసిపోతాం. ఎగ్జామినర్ తీసుకొచ్చి ఆ సందులోంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అయిపోతాం. మనం ఏమనుకుంటాం అంటే ఈస్టర్న్ ఘాట్స్ కోసం మొత్తం మనం చదివేసాం కదా, ఏంది ఈ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం అనుకుంటాం అనమాట. అలా అనుకోకూడదు. అనుకుంటే మనం మొత్తం అంతా ఓకే ఈస్టర్న్ ఘాట్స్కి ఉన్న ఎక్స్ట్రా నేమ్స్ కూడా మనం చదువుకుని పోవాలి. చదువుకుంటేనే మనకు మంచిది. అంటే ఎగ్జామినర్ ఏ పాయింట్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా మనం ఆన్సర్ చేసే విధంగా రెడీగా ఉండాలన్నమాట. నేను మ్యాక్సిమం మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ కోసం మొత్తం ఏపీలో ఏముందో మొత్తం అంతా నేను కవర్ చేసి మీకు నోట్స్ కూడా రాస్తున్నాను, చెప్పట్లేదు, నోట్స్ కూడా కంప్లీట్గా రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాలో మనకి ఏం పిలుస్తారంటే కొండపల్లి హిల్స్ అంటారు కృష్ణాలో. నెక్స్ట్ వచ్చేసి ప్రకాశంలో మార్కాపురం హిల్స్ అంటారు. నెల్లూరు అండ్ కడపలో వెల్లీ హిల్స్ అంటారు. నెక్స్ట్ మళ్ళా నెల్లూరు అండ్ తిరుపతి రీజియన్లో బార్డర్ నెల్లూరు అండ్ తిరుపతి బార్డర్లో ఎర్రమల హిల్స్ అంటారు.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు అండ్ తిరుపతిలో ఇట్స్ నాట్ ఏ బార్డర్. ఓకే. ఫస్ట్ వచ్చేసి నెల్లూరు అండ్ తిరుపతి బార్డర్లో ఎర్రమల హిల్స్ అంటారు. చిత్తూరు అండ్ తిరుపతిలో అందరికీ మనకు తెలుసు శేషాచలం హిల్స్ అంటారు. మనకి 10th వచ్చేసి మళ్ళీ కర్నూలులో ఆల్రెడీ మనం ముందుగానే చూసుకొని కర్నూలులో నల్లమల హిల్స్ అంటారు కర్నూలులో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెయిన్ ఇందులో క్వశ్చన్ ఎందులో ఫ్రేమ్ చేస్తాడు అనుకుంటే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ని పాలే హిల్స్ అంటారు. ఓకే. ఇందులో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుందంటే ఈ పాలే హిల్స్ని లోకల్గా, ఓకే, లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారు అనుకుంటే హార్స్లీ హిల్స్ అంటారు. ఓకే. క్వశ్చన్ ఎట్లానే సేమ్ ఇప్పుడు కూడా నేను చెప్పినోడు ఈ 11 ప్లేసెస్లో 11 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ సమ్వాట్ ఆఫ్ 20 డిఫరెంట్ మిగతా డిస్ట్రిక్ట్స్లో ఈస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తారు అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకొని పోతారు. ప్రకాశంలో అడిగితే మార్కాపురం హిల్స్ అంటారు, చిత్తూరు అండ్ తిరుపతిలో అడిగితే శేషాచలం అంటారు, నెక్స్ట్ వచ్చేసి కృష్ణాలో అడిగితే కొండపల్లి హిల్స్ అని చెప్తారు. అన్నమయ్యలో కూడా మనం పాలే హిల్స్ అని చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ పాలే హిల్స్ని అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారంటే హార్స్లీ హిల్స్. ఇదొక ఇంపార్టెంట్ అనమాట. హార్స్లీ హిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. హార్స్లీ హిల్స్ ఇది లోకల్గా హార్స్లీ హిల్స్ అంటారు కానీ బట్ మెయిన్గా దీన్ని పాలే హిల్స్ అని పిలుస్తారు. ఓకే. ఇందులో క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యి ఒకవేళ వస్తే ఇందులో నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే. కంప్లీట్గా అంటే ఇదే వస్తుందని నేను చెప్పను కానీ ఒకవేళ క్వశ్చన్ ఈ నేమ్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇందులోంచి వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బికాజ్ దీనికి 2 నేమ్స్ ఉన్నాయి. పాలే హిల్స్కి ఇంకొక నేమ్ ఉంది. ఏంటంటే లోకల్గా మనం హార్స్లీ హిల్స్ అని పిలుస్తాం కాబట్టి ఒకవేళ ఇందులోంచి క్వశ్చన్ రావాలనుకుంటే బేసిక్ ఇందులోంచి వచ్చే కొంచెం ఛాన్స్ కొంచెం మిగతా వాటితో పోల్చుకుంటే దీనిలో కొంచెం ఎక్కువ అనమాట. పాలే హిల్స్ ఎక్కడున్నాయి మనకు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ వెస్టర్న్ ప్లాట్యూ నేర్చేసుకున్నాం. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ గురించి నేర్చుకున్నాం. మిగతాది మిగిలిందంటే మనకి కోస్టల్ ప్లెయిన్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ అనేది చాలా చిన్న టాపిక్. ఇదేంటంటే కోస్టల్ ప్లెయిన్స్ అనేది ఇన్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది కోస్టల్ ప్లెయిన్స్ అనేది. ఇవి మనకు స్ట్రెచ్చింగ్ ఎక్కడ చూసుకున్నా స్ట్రెచ్ ఎక్కడ నేను చూసుకుంటే వంశధార ఇన్ శ్రీకాకుళం టు పెన్నా రివర్ ఇన్ నెల్లూరు. ఓకే. ఇది స్ట్రెచ్ అనమాట. కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడి నుంచి అక్కడ స్ట్రెచ్ అయ్యాయని ఇందులో క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలనుకుంటే స్ట్రెచ్ అడుగుతారు. ఎక్కడి నుంచి అక్కడ స్ట్రెచ్ అయిందంటే వంశధార ఇన్ శ్రీకాకుళం టు పెన్నా రివర్ ఇన్ నెల్లూరు. ఓకే. ఈ కోస్టల్ ప్లెయిన్స్లో ఈ ప్లెయిన్స్ అనేవి వెరీ ఫెర్టైల్. ఓకే. దీస్ ఆర్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్. ఎందుకంటే మన ఈస్ట్ వెస్ట్ చూసుకోండి, దీస్ ఆర్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్. గోదావరి అండ్ కృష్ణా రీజన్లో దీస్ ఆర్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్ కాబట్టి మనం మా సైడ్ వచ్చేసి మేము విజయనగరం సైడ్ కాబట్టి మా సైడ్ ప్యాడీ ఒకసారి వేస్తే వాళ్ళు ప్యాడీ 3 times వేస్తారు. బికాస్ దోస్ ఆర్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్. గోదావరి అండ్ కృష్ణా బేసిన్ మధ్యలో ఉన్న కోస్టల్ ప్లెయిన్స్ అనేవి వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్ అనమాట. ఓకే. దీనికి కొన్ని మెరైన్ ఫ్యూచర్స్ ఉంటాయి. మెరైన్ ల్యాండ్ ఫ్యూచర్స్ ఉన్నాయి దీనికి. ఓకే. మెరైన్ ల్యాండ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఏంటంటే స్టంప్స్ ఉండొచ్చు, కవర్స్. నెక్స్ట్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ షేప్డ్. ఇది వైజాగ్లో ఉంటుంది. ఆ డాల్ఫిన్ నోస్ షేప్ ఇది వైజాగ్లో ఉంటుంది. ఈ డాల్ఫిన్ నోస్ అనేది వైజాగ్ని ఓకే సీ ఎరోషన్ నుంచి కాపాడుతుంది అనమాట. సమ్వాట్ ఆఫ్ సీ పొల్యూషన్ నుంచి కూడా ఈ డాల్ఫిన్ నోసే వైజాగ్ని కాపాడుతుంది. ఇది ఒక బేసిక్ థింగ్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి రాజమండ్రి దగ్గరలో సికిల్ షేప్డ్గా స్ప్లిట్ అవుతుంది. అంటే సికిల్ స్ప్లిట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇలా చూసుకుంటే ఇట్లా స్ప్లిట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ సికిల్ స్ప్లిట్. దిస్ ఈజ్ అబౌట్ కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. మనకి కోస్టల్ ప్లెయిన్స్ మనకి మ్యాక్సిమం అయిపోయింది. మనకి ఫిజియోగ్రఫీ అయిపోతే మనం ఎక్స్ట్రా 2 టాపిక్స్ కోసం నేర్చుకుంటాం. 2 టాపిక్స్ అంటే 2 lakes. ఓకే. ఇది మన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే బట్ నేర్చుకోవాలి. బట్ ఫిజియోగ్రఫీలో ఇది ఒక ఎక్స్ట్రా టాపికే మనం దానికోసం నేర్చుకుంటాం. ఫస్ట్ వచ్చేసి మనకి కొల్లేరు లేక్. ఓకే. ఈ కొల్లేరు లేక్ కోసం మనం ఫస్ట్ ఈరోజు నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ కొల్లేరు లేక్ అంటే ఇట్ ఈజ్ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏపీ. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏపీ. ఇది ఎక్కడ సిచ్యువేట్ అయ్యిందంటే ఏలూరులో సిచ్యువేట్ అయ్యింది. దీని ఏరియా ఎంత అంటే 260 square kilometers. ఓకే. 260 square kilometers. ఈ కొల్లేరు లేక్కి
ఇంకొక ఉన్న రికగ్నిషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ రామ్సార్ సైట్. రామ్సార్ సైట్ అంటే ఇది ఒక వెట్లాండ్ సైట్. వెట్లాండ్ సైట్, ఓన్లీ వెట్లాండ్ సైట్ ఇన్ ఏపీ. ఓన్లీ వెట్లాండ్ సైట్ ఇన్ ఏపీ. మీ అందరికీ రామ్సార్ కన్వెన్షన్ తెలుసు. రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ ఇన్ 1971. 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. కొల్లూరు లేక్ అనేది ఓన్లీ వెట్లాండ్ సైట్ ఇన్ ఏపీ. ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆఫ్ కొల్లూరు లేక్ అంటే ఈ కొల్లేరు లేక్లో కొన్ని రివర్స్ వచ్చేసి కలుస్తాయి. అంటే కొన్ని రివర్స్ అనేవి డ్రైన్ అవుతాయి. రివర్స్ దట్ డ్రైన్ ఇన్ కొల్లేరు. రివర్స్ దట్ డ్రైన్ ఇన్ కొల్లేరు చూసుకుంటే మనకి మేజర్గా 4 రివర్స్ ఉంటాయి. 4 రివర్స్ అనేవి కొల్లేరులో డ్రైన్ అవుతాయి. ఫస్ట్ రివర్ వచ్చేసి బొడమేరు రివర్. నెక్స్ట్ వచ్చేసి ఉప్పుటేరు రివర్. థర్డ్ వన్ వచ్చేసి రామిలేరు రివర్. ఫోర్త్ వన్ వచ్చేసి తమ్మిలేరు రివర్. ఓకే, దీస్ ఆర్ ద 4 రివర్స్ విచ్ అంటే ఈ రివర్స్ అనేవి కొల్లేరు లేక్లో వచ్చి డ్రైన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమం మనం కొల్లేరు లేక్ కోసం ఇదే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కొల్లేరు లేక్ కోసం ఇదే ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా ఇందులోంచే ఫ్రేమ్ చేయొచ్చు. కానీ ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా మన ఆన్సర్ చేసే ఏంటంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం. రివర్స్ ద డ్రైన్ ఇన్ కొల్లేరు అంటే 4 రివర్స్ ఉన్నాయి. ఈ 4 రివర్స్ ఏంటంటే బుడమేరు, ఉప్పటేరు, రామలేరు, తమిళేరు అని 4 రివర్స్ ఉన్నాయి. ఇందులో విచ్ ఆఫ్ ద రివర్ ఓకే ఇందులో కొల్లేరులో డ్రైన్ అవుతూ కూడా విచ్ ఈస్ ద రివర్ ద డ్రైన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇది ఒక క్వశ్చన్ అండి. ఈ 4 రివర్స్లో ఒక రివర్ వచ్చేసి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో కూడా డ్రైన్ అవుతుంది. ఇట్ ఈస్ ఉప్పటేరు రివర్ అనేది కొల్లేరులో డ్రైన్ అయ్యి కూడా బే ఆఫ్ బెంగాల్లో కూడా డ్రైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా అంటే ఇప్పుడు క్వశ్చన్ అనేది చెప్తాను కదండి. క్వశ్చన్ అనేది ఇక్కడతో ఆగిపోదు. ఎవరైనా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇప్పుడు పేపర్ లెవెల్ అనేది హార్డ్గా వెళ్తుందంటే క్వశ్చన్ అనేది ఈ 4 రివర్స్తో ఆగిపోరు. ఈ 4 రివర్స్కి ఏదైనా ఎక్స్ట్రా ఇంకేదైనా ఉంది అంటే ఇప్పుడు అది అందులో అడుగుతాడు. ఇప్పుడు ఉప్పటేరు రివర్ ఏంది కొల్లేరులో డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది బే ఆఫ్ బెంగాల్లో కూడా డ్రైన్ అవుతుంది అనేది ఎక్స్ట్రా. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా. కొల్లేరు రివర్ కోసం కొల్లేరు లేక్ కోసం ఎక్స్ట్రా. మనం కొల్లేరు లేక్ కోసం మ్యాక్సిమం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మనకి పులికాట్ లేక్ని మనకి ఎక్స్ట్రా ఇంకేం పేరుస్తుంటే లగూన్ కూడా అంటాం. దిస్ కాల్డ్ లగూన్. పులికాట్ లేక్ వచ్చేసి మనకి ఇట్ ఈజ్ ఎ సెలైన్ వాటర్ లేక్. ఇది సెలైన్ వాటర్ లేక్ ఎందుకు పులికాట్ లేక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే ఈ పెన్నా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్తో కలుస్తుంది కదండి. కలిసినప్పుడు ఈ పెన్నా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్తో కలిసినప్పుడు పులికాట్ లేక్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఇది ద పులికాట్ లేక్. పులికాట్ లేక్లో మేజర్ ఏంటంటే పులికాట్ లేక్లో మ్యాక్సిమం మనకి 3 ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, 3 ఐలాండ్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 ఐలాండ్స్ అంటే ఫస్ట్ ఐలాండ్ వచ్చేసి శ్రీహరికోట. ఆ శ్రీహరికోట కోసం మీ అందరికీ తెలుసు. సెకండ్ వన్ వచ్చేసి వేనాడ్. థర్డ్ వన్ వచ్చేసి ఇరుక్కం. ఓకే, శ్రీహరికోట ఇది ఏపీలో ఉంటుందండి. ఈ వేనాడ్ అండ్ ఇరుక్కం వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఓకే, వేనాడ్ అండ్ తమిళనాడులో ఉంటుంది. ఆ పులికాట్ లేక్ అన్నది బోత్ బార్డర్స్ ఆఫ్ ఏపీ. ఓకే, పులికాట్ అనేది ఏపీ అండ్ టీఎన్ బార్డర్స్లో రెండిట్లో కలిపి ఉంటుంది. ఏపీలో వచ్చేసి ఇది సూలూరుపేట రీజియన్లో ఉంటుంది. సూలూరుపేట రీజియన్లో ఆ పులికాట్ లేక్ ఒక మన ఏరియా ఎంత అని చూసుకుంటే ఇట్ ఈజ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ పులికాట్ ఏరియా ఎంత అంటే 460 కిలోమీటర్స్. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంది ఉంది అనుకుంటే ఇప్పుడు మనకి 3 ఐలాండ్స్ ఉన్నాయి కదండి. మనకి పులికాట్ లేక్లో మనకి మొత్తం టోటల్ 3 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ 3 ఐలాండ్స్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఐలాండ్ ఈజ్ ఇది టచింగ్ విత్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఫేసింగ్ బే ఆఫ్ బెంగాల్ అంటే అన్ని బే ఆఫ్ బెంగాల్ ఫేస్ ఉంటుంది. విచ్ ఈజ్ టచింగ్ విత్ బే ఆఫ్ బెంగాల్ అంటే శ్రీహరికోట. ఇప్పుడు మనకి పులికాట్ లేక్ ఎట్లా ఉంటే శ్రీహరికోట ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇరుక్కం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేనాడ్ ఇక్కడ ఉంటుంది. అంటే శ్రీహరికోట బే ఆఫ్ బెంగాల్ టచ్ అవుతుంది అనమాట. ఈ 2 బే ఆఫ్ బెంగాల్ టచ్ అవ్వు, బట్ శ్రీహరికోట అనేది బే ఆఫ్ బెంగాల్ టచ్ అవుతుంది. ఇంతటితో మనం ఫస్ట్ చాప్టర్ని ఫినిష్ చేస్తున్నాం. విచ్ ఈజ్ ఏపీ సైజ్, లొకేషన్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ మనం కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం రివర్స్ని డిస్కస్ చేస్తాం. వాట్ ఆర్ ద రివర్స్ దట్ ఆర్ ఇన్ ఏపీ, వాటి మీద ఉన్న రివర్స్ మీద ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద ప్లేసెస్ టు విజిట్. ఓకే, మొత్తం అన్నీ మనం చేసుకుంటాం. ప్రతిదీ అంటే బేసికల్గా మన రివర్స్ కోసం మెయిన్గా నేర్చుకుంటాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం మనం సపరేట్గా మళ్ళీ నేర్చుకుంటాం. సేమ్ మళ్ళీ టూరిస్ట్ డెస్టినేషన్స్ కోసం మన ఏపీ టూరిజంలో మళ్ళీ మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం మెయిన్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ లర్న్.